ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం పక్కా కొలతలతో టమాటా నిల్వ పచ్చడి తయారీ విధానం చూద్దాం. ఈ తయారీకి ముందుగా 1/2 కేజీ టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడుచుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన ఒక మందపాటి కడాయిని పెట్టి దాంట్లో ఒక టీ గ్లాస్ మందం ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. దాంతో పాటు నిమ్మకాయ సైజు చింతపండును కూడా టమాటా ముక్కల్లో కలుపుకోవాలి. ముక్కల్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోయి టమాటా స్మాష్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. టమాటాలో వాటర్ ఉన్నట్లయితే తేమ వల్ల పచ్చడి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. సీజన్ లో టమాటాలు దొరికినప్పుడు ఇలాంటి నిల్వ పచ్చడి చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మరొక పాన్ తీసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. మెంతులు ఎక్కువగా తీసుకోదండి, ఎక్కువైతే పచ్చడికి చేదు రుచి వస్తుంది. ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఆ తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టీ గ్లాస్ కారము వేసుకొని కలుపుకోవాలి. పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే తేమ ఉండకూడదు. సరైన కొలతలతో ఆయిల్, సాల్ట్ వాడుకోవాలి. తాలింపు ఏమైనా వేస్తే చల్లారి తర్వాతే కలుపుకోవాలి. ఇంకా జాడి అనేది ఎప్పుడు పొడిగా ఉండాలి. ఎప్పుడైనా చట్నీ తీసినట్లయితే పొడి చెంచాతో మాత్రమే తీసుకోవాలి. దీంతో పాటుగా ముందుగా పొడి చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర, మెంతుల పొడిని 1 టీ స్పూన్ వేసి టమాటా ముక్కల్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మరిగించు. న్యాచురల్గానే టమాటాలో వాటర్ కంటెంట్ ఎక్కువ, స్లోగా ఉడికిస్తేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓల్డెన్ డేస్లో ఇలాంటి నిల్వ పచ్చళ్ళు రైతులకి చాలా హెల్ప్ అయ్యేవి. పొద్దున్నే కర్రీస్ చేసుకునేంత టైం ఉండదు కనుక ఇది బాక్స్లో వేసుకొని పొలానికి తీసుకెళ్లేవాళ్ళు. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 5 నుంచి 6 ఎండుమిర్చి, 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని దాంట్లో ఒక టీ గ్లాస్ మందం ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపుని వేసుకోవాలి. తాలింపులో కరివేపాకు రెమ్మలతో పాటు కొంచెం ఇంగువ యాడ్ చేసినట్లయితే పచ్చడి టేస్ట్ అదిరిపోతుంది. ఇంగువ యాడ్ చేస్తుంటేనే ఆ అరోమా ఫ్లేవర్ నాకు తెలుస్తోందండి, చాలా బాగుంది. తాలింపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపు అనేది కంప్లీట్గా చల్లారిన తరువాతే మనం టమాటా ముక్కల్లో యాడ్ చేసుకోవాలండి. సరైన కొలతలతో సరైన విధంగా నీట్గా క్లీన్గా చేస్తే 6 months వరకు నిల్వ ఉంటుందండి. అంతే, టేస్టీ టొమాటో నిల్వ పచ్చడి తయారీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే ఆ నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి. వీడియో ఇక్కడ వరకు చూస్తే ఒక లైక్ వేయండి. టేస్టీగా తినండి, హెల్తీగా ఉండండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.